ఇంకోటి ఇప్పుడు కొత్తగా వింటున్నాం కదా డాక్టర్ గారు, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని మన ఉన్న హెయిర్కే ఎక్స్టెన్షన్స్ పెట్టేస్తున్నారు. అలాంటివి ఎంతవరకు సేఫ్ అంటారు? అవి యాక్చువల్లీ అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ డాక్టర్స్ పరిధిలోకి రావు. హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నవి ఆర్టిఫిషియల్ థింగ్స్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి కానీ లెంత్ ఇంక్రీజ్ చేయడానికి పెట్టుకుంటున్నారు. దానివల్ల ఎంత లాస్ వస్తుంది అన్నది టెంపరీగా ఒక ఈవెంట్కో ఫంక్షన్కో మేబీ వాడచ్చేమో. బట్ స్కాల్ప్ మీద ట్రీట్మెంట్స్, దాన్ని ఏమైనా ఫిక్సింగ్ అట్లాంటివన్నీ చేస్తే నేటివ్ హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ చిన్న చిన్న ఈవెంట్స్కి ఫ్యాన్సీగా వాడేవి దే క్యాన్ యూస్, డిపెండింగ్ ఆన్ ద టైప్. అది మన మెడికల్ థింగ్ లాగా రాదు, ఇట్స్ మోర్ లైక్ అ హెయిర్ స్టూడియో టైప్లో వస్తుంది. ఓకే మ్యామ్, ఇంకోటి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది మనం సోషల్ మీడియాలో చూడంగానే అబ్బా ఎంత అందంగా ఉంది, ఇంత తొందరగా ఇంత చిన్నగా అయిపోతుందా అని చాలామంది దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు కదా, దానికి ఏమంటారు? సో నార్మల్గా వీళ్ళు చూపించే రిజల్ట్స్ ఆర్ వెరీ ఫ్యాసినేటింగ్, చూసిన వెంటనే అట్రాక్ట్ అవుతాం. కరెక్ట్. సో అట్లా చెప్పిన దాంట్లో మనము హెయిర్ అంటే ఫొటోస్ ప్రీ పోస్ట్ తొందరగా చూపిస్తారు కాబట్టి ఓవర్ నైట్ రిజల్ట్స్ ఏమో అనుకుంటాం. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ గ్రోత్కి ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 2 to 3 weeks షెడ్డింగ్ ఫేస్ అంటాం. అంటే ఒక్కొక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఆర్ నేటివ్ హెయిర్ షెడ్డింగ్, షాక్ లాస్ వస్తాయి, అవి పడిపోతాయి. దాని తర్వాత 2 to 3 weeks తర్వాత 3 to 6 months అంటే 1 to 3 monthsలో గ్రోత్ చూస్తాం. 3 to 6 monthsలో విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో డీసెంట్ రిజల్ట్స్ చూడడానికి కూడా 6 to 9 months పడుతుంది. బట్ పర్మనెంట్ ఫుల్ గ్రోత్కి 12 to 18 months కూడా పడుతుంది. సో ఇది ఓవర్ నైట్ చూసేది కాదు, అండ్ ఇట్స్ అ ప్రాసెస్.